పోటీపై క్లారిటీ ఇవ్వండి. ఒకటి మల్కాజ్గిరి నుంచి బరిలో ఉంటామంటూ నిజంగా మల్కాజ్గిరి సీటు మీరు పార్టీలు అడిగారా? యాక్చువల్గా కొంతమంది నా మీద ప్రచారం చేస్తూ ఉంటారు. ఈటల రాజు గారు జైరాబాద్ పైన గెలుతాడు, కరీంనగర్ పైన గెలుతాడు, మెదక్ పైన గెలుతాడు, ఇంకొక అడిగి పైన గెలుతాడు, ఆయన మల్కాజ్గిరి ఎందుకు పోటీ చేయాలని చెప్పాను. నేను బాధ్యతతో చెప్తున్నా, పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తానని చెప్పి ఇవాళ చెప్పట్లే. నేను గజ్వేల్లో ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ డే నేను ప్రకటించున్నా. మా అధిష్టానం కనుక ఆదేశించి ఇక్కడ ఈటల రాజు అనే క్యాండిడేటు బాగానే ఉంటుంది, ఈయనకు 4 ఓట్లు ఎక్కువ వస్తాయి అనుకుంటేనే ఇస్తారు తప్ప గెలుపు ఆధారంగా మాత్రమే పార్టీ ఈసారి టికెట్లు ఇస్తుంది తప్ప ముఖాలు చూసో దీన్ని చూసో ఇచ్చేటువంటి ఆస్కారం లేదు. మేము ఈ దఫా చెప్పదలుచుకున్నది ఏంటంటే గెలిపే ధ్యేయంగా మా పార్టీ టికెట్లు ఇవ్వాలని చెప్పి మేము కూడా కోరినాం. మరోవైపు కొంతమంది నాయకులు స్థానికులకే ఇవ్వాలి, ఈటెల లాంటి వచ్చి ఎవరో వచ్చి తీసుకెళ్తామంటే టూరిస్టులు వచ్చి తీసుకెళ్తామంటే ఒప్పుకునేది లేదని కొంతమంది కూడగట్టుకొని మరి వాళ్ళ దాంట్లో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఎట్లా చూస్తారు వాళ్ళు? జనరల్గా ఇవాళ ప్రతి ఒక్కరు హైదరాబాద్లో పక్క ఊరు నుంచి వచ్చి బతకొచ్చిన వాళ్ళు కావచ్చు, పక్క జిల్లా నుంచి బతకొచ్చిన వాళ్ళు కావచ్చు. ఇలా స్థానికుడైన దానికి అర్థమైంది కానీ నేనున్నా. వాస్తవం చెప్పాలంటే 24/7 365 days ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో అందుబాటులో ఉంటుండే నేను 1992లో వచ్చిన ఇక్కడ. నా ఇల్లు నా వాకిలి ఇక్కడ ఉంది. అట్లాంటి నా పుట్టిన ఊరు కమలాపూర్ అయినా నన్ను పెంచిన గడ్డ హుజరాబాద్ అయినప్పటికీ కూడా నేను ఇక్కడ 32 ఏళ్ళుగా ఉన్నా. మేము ఇవాళ వచ్చి హెలికాప్టర్ల దిగి ఇక్కడ ఓట్లాడే ఆర్గ్యుమెంట్ అవుతుందో తప్పుడు ఆర్గ్యుమెంట్. అట్లా అవగాహన లేని వాళ్ళు చేసేటువంటి, చాతకాని వాళ్ళు చేసేటువంటి ఆర్గ్యుమెంట్ తప్ప అవగాహన ఉన్న వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్ కాదు. వచ్చే విజయ సంకల్ప యాత్రలో భాగంగా మోడీ కానీ అమిత్ షా కానీ ఎవరైనా టూర్లు ఉండబోతున్నాయి రాష్ట్రంలో? తప్పకుండా ఉంటాయి. మొన్న మీరు చూసిండ్రు ఇలా అసెంబ్లీ ఎన్నికలలో మేము చిన్న పామనైనా పెద్ద కట్టెతో కొట్టే సూత్రాన్ని అవలంబిస్తాం. మా మోడీ గారు ఎక్కడన్నా 4 సీట్లు వస్తాయంటే ఎక్కడైనా ప్రజాక్షేత్రంలో ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కేరళలో కూడా పోయి ప్రచారం చేస్తాం, తమిళనాడులో ప్రచారం చేస్తాం, ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తాం, తెలంగాణ ఈ మొత్తం గెలుతుందంటే ప్రచారం చేసే బాపతి కాదు. మనుషులు ఉంటేనే వస్తున్నాడు అనేది కూడా కాదు. 10 మంది ఉన్నా కూడా చెప్పిపోయేటువంటి సత్తా, ఆ ధైర్యం ఉన్న వాళ్ళం కాబట్టి తప్పకుండా మోడీ గారు వస్తారు, అమిత్ షా గారు వస్తారు, రాజ్నాథ్ సింగ్ గారు వస్తారు, నడ్డా గారు వస్తారు, అనేక మంది జాతీయ నాయకులు కూడా మళ్ళీ ఎన్నికల్లో వస్తారు.